హాయ్ మేడం. అట్లాగే ప్రకాష్ రాజ్ గారు కూడా క్రిస్టియన్ పరంగా లొంగుబాటు అయ్యాడు. చాలా జరుగుతున్నాయి భారతదేశంలో. ఆయన ఉదాహరణగా తీసుకుంటే ఈ లొంగుబాట్లు వీటి గురించి మీరేమంటారు? ప్రకాష్ రాజు కూడా అమెరికా నుంచి డాలర్లు ఏమన్నా ఇస్తానన్నారేమో, అందు గురించే మన సీతాదేవి రాముడాను సీతాదేవి అట వాళ్ళ అమ్మ నాయన కూలికి పోయిండట. కూలికి పోతే డబ్బులకు పోయినరట. ఆయన మాట్లాడుతుండట సీతారాముడి గురించి. ఇందాక నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. సీతారాముడిది ఒక రామాయణం బుక్ తీసి చదువుకుంటే ఆయన చరిత్ర ఏందో తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు యేసుప్రభు గురించి మాట్లాడుతున్నావు, నీ చరిత్ర నీకు, వాళ్ళ చరిత్ర వాళ్ళ. ఒకసారి చదివి చూడు. నువ్వు దేవుడి పేరు పెట్టుకొని హిందువుల సినిమాలు ఎన్ని చేసిండు ఆయన? హిందువుల సినిమాలు చేయలేదా? మరి ఆ డబ్బు ఎందుకు తీసుకున్నావు? వాళ్ళ పేరు పెట్టి ఎందుకు తీసుకున్నావు? నువ్వు నిజాతుగా యేసు చర్చి సినిమాలు వస్తేనే చెయ్యాలా, బతకాలి. మరి మా దేవుళ్ళ సినిమాలు చేసుకుంటా మా దేవుళ్ళ తిట్టుడు ఇది ఎక్కడిది? ఇది ఎక్కడిది? కరెక్టేనా? ప్రకాశరాజుకు పేగు బయట పడుతుంది చెప్తున్నా. హిందువుల టార్గెట్ పెట్టుకున్నారు. అవును, దగ్గరగా 1000 గాని 1500 చర్చిలు కట్టాలని కూడా దానిలో ఉందని అంటున్నారు. నిజమేనంటారు? ప్రకాశరాజు ఎప్పుడైనా ఆయన సినిమాలో తెచ్చుకుంటా కానీ మంచి పేరు, బయట ఇంకా ఆయనకి ఏమైనా మంచి పేరు, మంచి నీతిమంతుడు ఆయన ఎంతమంది ఎన్ని అంటారు తెలుసా? ఎందుకంటే ఆయన సినిమాలో నటించి తెచ్చుకున్నట్టు కాదు, బయట కూడా అట్లనే ఉండాలి, పేరు తెచ్చుకోవాలి. మరి మా హిందువుల సినిమాలు ఎందుకు తీస్తున్నావు? నువ్వు మంచోడివే. మా సీతాదేవి మంచిది కాదు, అసలు సీతే లేదంట, వీడి కూలికి పోయిందట వీడి అమ్మకు అబ్బకు. మరి వాళ్ళని అందానికి నీకు అసలు నోరెట్టొచ్చింది? రాముడు సీత జోలి. మరి ఇది భారతదేశం, మన రాముడు పుట్టిన గడ్డ ఇది, సీత పుట్టిన గడ్డ ఇది. అవునా కాదా? రాముడా చూడు 10 తలకాయలు, సీతాదేవి శాపన పెడితే 10 ఒక్కలై చచ్చిపోయిండు. నువ్వు కూడా అట్లనే, నువ్వు సీతాదేవిని అందానికి తిడడానికి నీకు నోరు లేకుండా కుట్టేస్తావు, నాలుకని చీరేస్తావు. ఇంకోసారి సీతాదేవి రాముడు గురించి మాట్లాడకూడదు. ప్రకాశరాజు అయితే ఎలా ఏమన్నానంటే వాళ్ళు వలసకి ఇక్కడికి వచ్చారు, ఏదో వాళ్ళ రామరాజ్యం ఎక్కడుందని చూపిమని చెప్పేసి అన్నారు. మరి మా సౌత్ కు వచ్చేసి ఇక్కడ పళ్ళు చెట్లు ఉన్నాయి, అప్పుడు రావణుడు అని చెప్పారు. ఆ పళ్ళు చెట్లు చూపిమని చెప్పండి. మరి పండ్ల తోటలు చూపియాలే. రాముడు సీత ఎక్కడ పోయి కూలి చేసిండ్రో, మరి వీళ్ళ అమ్మాయికి పోయినరు అని అడుగుతాను కదా, ఎక్కడికి వరుస కూలికి పోయిండో అది చెప్పాలి. చెప్పకుండా ఈ ప్రజలు హిందువులందరూ తిరగబడితే నువ్వు హైదరాబాద్ రానియవు, నువ్వు చెన్నై తోబడతావు. మీరు ఎంతమంది ఏమనుకున్నా ఎవరు అనుకున్నా నేను హిందూ బిడ్డని, నేను ఇలాగనే మాట్లాడతా. మీరు ఎవ్వరు ఏం చేయలేరు, కానీ ఒక సీతారాముడి జోలికి రావద్దు. అంటే ఇంత ముందు కూడా గతంలో కూడా చాలాసార్లు ఇలానే వ్యతిరేకించారు హిందూ ధర్మం కోసం. అంటే ఎవరు కేసులు పెట్టకపోవడం, ఎవరు కేసులు పెట్టకపోతే ఇప్పుడు మేము పెడతాం. నువ్వు పెడితే ఎక్కడ ఉంటావు? మేము పెడతాం. ఇప్పుడు మేము కాదు, నేను పిలితే 100 మంది వస్తారు, మేము పోయి కేసు పెడతాం. నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు మా హైదరాబాద్లో ఎందుకుంటావు? నువ్వు చెన్నై వెళ్ళిపోవాలి. నువ్వు యేసుప్రభు గురించే మాట్లాడుతోళ్ళైతే ఇక్కడ ఉండొర్రు, కానీ మీరు పేరు పెట్టి తిట్టొద్దు. సీతారాముడిని నువ్వు తిట్టకూడదు. రామాయణం చదువుకో, నీకు అప్పుడు కానొస్తుంది. ప్రకాష్ రాజు గారు, నువ్వు మా హిందూ సినిమాలన్నీ దేవుడి సినిమాలు ఎందుకు చేసినవో వీడియోలన్నీ చూసి ఆలోచించుకో. ఆ పేరు మీద తిన్న డబ్బంతా బయటకు కక్కు. ఆ పేరు మీద బిల్డింగ్లు కట్టుకొని ఇలా బతుకుతున్నావు. నీ వరుస కూలీలకు ఏడొచ్చిండు సీతారాముడు? అందానికన్నా సిగ్గు లజ్జ ఉండాలి. నోరు మూసుకోరా. ఇప్పటి నుండి సీతారాముడు జోలు తిట్టు అంటే బతకవు, హైదరాబాద్ లో ఉండవు. నేను చెప్తున్నా. సినిమాల్లో కూడా ఫాదర్స్ కి ఈ ప్రకాష్ రాజు గారికి అసలు రాముడి చరిత్ర తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అసలు తెలుసు, కావాలని తెలియకుంటుంటదా? చదువుకున్న రామాయణం తెలియదా? మరి రాముడి సీత లేడు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు పోయి ఇలా భద్రాచలం పట్టు వస్త్రాల పోటీ 100 మంది అయ్యగారులను పెట్టుకొని ఎందుకు? ఆయనకు తలంబరాలు ఏడు నుంచి వస్తాయి ఎవరికన్నా తెలుసా? సాయిబులు ఒడ్లు ఒలిసి ఆయనకు తలంబరాలు వాళ్ళవి వస్తాయి. అదేమో ఆ చరిత్ర తెలుసా వాడికి? తెలియకుండా ఊకోలే. వాళ్ళు తెలిసే రాముని సీతని అంటారు, ఎందుకంటే చర్చికి పోయేటోళ్ళు కదా. చర్చికి మీ దేవుని మీరు పూజించుకోరు. ఇప్పటి నుంచి ప్రకాశరాజు హిందూ సినిమాలలో దేవుళ్ళ సినిమాలు తీస్తే మాత్రం నువ్వు బతకవు. నేను చెప్తున్నా.